శ్రీ ఆంజనేయ స్వామి శ్లోకాలు, వాటి భావము. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. మనస్సుని జయించినవాడు, గాలివేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, గొప్ప తెలివి కలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీరామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. దయ్యాల బారి నుండి కాపాడేవాడు, ఎక్కడ శ్రీరాముని పొగిడినా కళ్ళలో నీళ్లు రామభజన చేస్తూ పులకరించిపోయేవాడైన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాన్ భవేత్. ఎవరైతే హనుమంతుణ్ణి నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరు ప్రఖ్యాతులు, జ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు. అంజనానందం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. అంజనాదేవి కుమార, జానకీమాత శోకాన్ని పోగొట్టినవాడా, వానరమూక రాజా, లంకరాజుకు భయం పుట్టించినవాడా, రావణాసురుని రెండవ కుమారుడైన అక్షకుమారుణ్ణి సంహరించిన ఆంజనేయ నీకు వందనాలు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం అశోకవహ్నిం జనకాత్మజాయ ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలీరాంజనేయం. ఎవరైతే సముద్రాన్ని ఆడుతూ పాడుతూ సునాయసంగా దాటగలిగినాడో, జనకుని కుమార్తె అయిన జానకీమాత శోకాన్ని చూసి తట్టుకోలేక ఆ శోకంతోనే లంకని దహింపజేసిన హనుమ, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణం మహామాల రత్నం వందే అనిలాత్మజం. గోమాత యొక్క పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయసంగా, సముద్రాన్ని దాటి దోమలను చంపినంత సులభంగా రాక్షసవధ చేసి రామాయణం అనే వజ్రమాలలో ఒక వజ్రంలాగా నిత్యం మెరిసే ఆంజనేయ నీకు నమస్కరిస్తున్నాను. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినాం అగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణాం అధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. ఎవరికీ సమానము రాని శక్తిని సొంతం చేసుకొని బంగారు వర్ణం కలిగిన కొండంత శరీరం, భూత ప్రేత పిశాచాలకు ఆవేశంతో ఉన్న అగ్నిపర్వతంలా కనబడి, జ్ఞానులలో అగ్రగణ్యుడు, అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండి, వానరమూకకు అధిపతి అయి ఆ శ్రీరామచంద్రమూర్తికి నమ్మిన బంటు అయిన వాయుపుత్రుడైన హనుమంతునికి నమస్కరిస్తున్నాను. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. అంజనాదేవి కుమారుడు, దుష్టులను సంహరించేవాడు, అందమైన కొండంత బంగారు శరీరం కలిగి పారిజాత చెట్టును నివాసం చేసుకున్న వాయుపుత్రుడికి నమస్కరిస్తున్నాను. ఆమూషీకృతమార్తాండం గోష్పతీకృతసాగరం తృణీకృతదశగ్రీవం ఆంజనేయం నమామ్యహం. సూర్యభగవానుడిని తినాలని అనుకున్నవాడు, గోమాత పాదాల మధ్య దూరాన్ని దాటినంత సునాయసంగా సముద్రాన్ని దాటినవాడు, రావణుడిని పట్టించుకోనివాడైన శ్రీ ఆంజనేయ స్వామికి నమస్కరిస్తున్నాను. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధకం ప్రభో. ఓ
ఓ దేవా, నీకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? ఏమైనా సునాయసంగా చేయగలవు. రామదూత అయిన నువ్వు కరుణామయుడవు. నా విన్నపమును సాధ్యం చేయి ప్రభూ. ఓం శ్రీ ఆంజనేయాయ నమః.